జడ్జి, మాజీ నటి, మాజీ మంత్రి, మాజీ నగరి శాసనసభ్యురాలు అత్యంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. తిరుపతిలో ప్రజలు చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి తానే స్వయంగా తెచ్చుకుంది. రోజా ఎటువంటి గజ్జికొత్తలు కూసింది, బజారు మాటలు ఎందుకు మాట్లాడింది, తిరుపతి ప్రజలు ఎందుకు రోజాని చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది, అసలు ఏం జరిగింది, రోజా ఎందుకు ఇలా వాగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, రోజా తిరుపతిని కానీ, తిరుమలని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ ఏ రోజు గౌరవించినటువంటి బజారు మనిషి. ఒక మహిళ కాబట్టి ఎక్కువగా మాట్లాడాలంటే కొంత విఘ్నత అడ్డు వస్తుంది, కానీ ఈ బజారు మనిషి సిగ్గు లేకుండా ఇవాళ ఒక మాట మాట్లాడింది పురంధేశ్వరి గారిని ఉద్దేశించి. ఏమనంటే, పురంధేశ్వరి గారు తన భావ కళల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళల్లో ఆనందం కోసం మాట్లాడాలి అంట. ఏం సిగ్గులేని మనిషి సినిమా డైలాగులు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి చెప్తావా? గతంలో ఈ మాట ఎక్కడొచ్చింది? పరిటాల రవీంద్రని అత్యంత పాశవికంగా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని తండ్రి రాజశేఖర రెడ్డి చేసినటువంటి కుట్రలతో రవీంద్ర గారిని చంపినటువంటి దౌర్భాగ్యుడు మధుసీను గారు మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఇవాళ వెంకటేశ్వర స్వామి విషయంలో సినిమా డైలాగులు చెప్తావా? బజారు మనిషి, కనీసం వెంకటేశ్వర స్వామి అనే గౌరవం ఉందా? ఆ తిరుపతి జిల్లాలోనే పుట్టినటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోట్లాది రూపాయలకు అమ్ముకున్నటువంటి బజారు మనిషిగా మిగిలినటువంటి నువ్వు దాదాపు 10 సంవత్సరాలు శాసనసభ్యురాలుగా ఉండి నగర నియోజకవర్గానికి ఏం చేసావనంటే ఏం చెప్తావు? నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, ఏది పర్యాటక శాఖ మంత్రిగా. తిరుమల తిరుపతి అభివృద్ధికి ₹1 డబ్బు ఖర్చు పెట్టించావని శాఖ నుంచి. సరే, ఇవన్నీ పక్కన పెడతాము. నువ్వు ప్రెస్ మీట్లు పెడుతుంటావు కదా బజారు మనిషిలాగా. ఎందుకంటే నిన్ను గౌరవించే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఇంకా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విషయంలో సినిమా డైలాగులు తీసుకొచ్చి వాడుతా ఉన్నావు నువ్వు, ప్రాసల కోసం యాసల కోసం దిగజారుతున్నావు నువ్వు. నిన్ను ఒకటే అడుగుతున్నా సూటిగా, నువ్వు ఏ రోజన్నా పర్యాటక శాఖ అభివృద్ధి గురించి కానీ, ఈ రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెంచడం గురించి కానివ్వండి, పర్యాటక శాఖకి నువ్వు తెచ్చినటువంటి నిధులు కానివ్వండి, వినియోగించినటువంటి విధానం కానివ్వండి, ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టే వరకు ఇవాళ నువ్వు దోచుకున్నటువంటి దోపిడి, ఆడుదాం ఆంధ్ర పేరిట నువ్వు దోచుకున్నటువంటి డబ్బు ఇవాళ నువ్వు కక్కాల్సినటువంటి రోజులు వచ్చాయి. రోజా, సిగ్గు లేకుండా తమిళనాడు పారిపోయినటువంటి నువ్వు గత కొద్ది రోజులుగా అప్పుడప్పుడు నీకు మూడున్నప్పుడు అలా ఏం సిగ్గులేని మనిషి. తిరుపతికి నువ్వు దేనికి వచ్చేదానివి? దేవుడి దర్శనానికి వస్తే అక్కడికి వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు అని కారుకోతలు కూర్చిపోయేదానివి. ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఏదో తప్పు పట్టింది. ఏ తప్పు పట్టలేదో కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా దర్యాప్తు చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పి కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడిగిందంటే, అదేవిధంగా ఎందుకు చెప్పింది అంటే, మీ లాయర్లు అంటే జగన్గాడు పెట్టుకున్నటువంటి లాయర్లు అక్కడ చెప్పినటువంటి అబద్ధాల మేరకు సుప్రీంకోర్టు కొంత రియాక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం తప్పుడు పనిచేస్తుంటే, భక్తుల మనోభావాలు దెబ్బతీసుంటే అవి భక్తులకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పాడు. రోజా, సిగ్గు లేకుండా నువ్వు ఇవాళ దిగజారుడు మాటలు మాట్లాడుతూ నువ్వు తమిళనాడులో ఏం చేసావు? సిగ్గులేని పని. నువ్వు ఒక దేవాలయానికి దర్శనానికి వెళ్ళి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు నువ్వేదో ఒక హీరోయిన్ మనో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ మంత్రివనో ఫోటో దిగడానికి వస్తే దూరంగా జరగండి అంటావా? అంటే నువ్వు గతంలో నగర్లోనే మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. మేము ఎస్సీ ఎస్టీలను కాదు దూరంగా పెట్టడానికి అని. అంటే ఎస్సీ ఎస్టీలను దూరంగా పెట్టాలనేటువంటి నీ వికృత ఆలోచన, నీ నాయకుడి యొక్క దుర్మార్గపు ఆలోచన. ఇవాళ నాకే న్యాయం జరిగితే, ఒక మాజీ ముఖ్యమంత్రికే ఈ రకంగా ఉంటే ఎస్సీ ఎస్టీల పరిస్థితి, ఎస్సీ ఎస్టీల పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ఎస్సీ సప్లాన్ కింద అందాల్సినటువంటి నిధులన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి. వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నింటినీ దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు. గతంలో మనం చూస్తే దళిత డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి విశాఖపట్నంలో ఏం చేశారో మనం చూసాం. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాశవికంగా అనంతబాబు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి బినామీలో ఉండేటువంటి వ్యక్తి అత్యంత పాశవికంగా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. చీరాల్లో దళిత యువకుడిని చంపేశారు. రాజమండ్రిలో దళిత యువకుడు గుండు కొట్టారు. దళిత యువకుడిని మీ పక్కనే ఉన్నటువంటి పొంగనూరు పుడింగిగా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంపించి వేసినటువంటి ఘటనలు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగితే ఆ రోజు నోరు లేకనట్టు నువ్వు సిఐల గురించి, ఆ సిఐ గాడు నింజా కొడుకు లచ్చలు మింగేసి అని చెప్పి బజారు మాటలు మాట్లాడావు. నువ్వు ఒక మహిళ అనేది మర్చిపోయావు. నువ్వు జబర్దస్తులో కూర్చొని ఏం మాట్లాడేదని మహిళల క్యారెక్టర్ని కించపరుస్తూ, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తూ అక్కడ జోకులేస్తూ ఉంటే వాటి కోసం నమ్మినటువంటి నువ్వు, అదేవిధంగా ఒక శాసనసభ్యురాలుగా ఉండి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి నువ్వు, శేఖర్ మాస్టర్ గారితో కలిసి నువ్వు జబర్దస్తులు వేసినటువంటి అసభ్య నృత్య భంగిమల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజా, నువ్వు సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడడం మానుకో. నీ రాజకీయ జీవితం సమాధైపోయింది. నగరి చరిత్రలో ఎవరు చూడనటువంటి ఘోర ఓటమిని నువ్వు చూశావు. 45,000 ఓట్లతో గాలి భాను గారు నిన్ను ఘోరంగా ఓడించిన తర్వాత మతి భ్రమించినటువంటి నువ్వు ఇంకా కారు కూతలు కుయటం మానలేదు. నీ ప్రవర్తన మానుకోలేదు, నీ ఆలోచన మానుకోలేదు. నువ్వు
తమిళనాడుకి వెళ్ళిపోయి ఆంధ్రాలోకి ఎట్టాగో రాజకీయ బతుకుండదనుకొని రాజకీయ జీవితం ఉండదనుకొని తమిళనాడులో విజయ పెట్టుకున్నటువంటి తమిళ వెట్రిగ కలగం టీవీకే అనేటువంటి పార్టీలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ అతన్ని అడుక్కుంటే అతను చీకొట్టి నీ భాష నీ వ్యవహార శైలి ప్రజల్లో నీ మీద ఉన్నటువంటి అభిప్రాయం తెలుసుకున్నటువంటి విజయ్ కూడా నిన్ను ఆ పార్టీలోకి రావద్దు, నువ్వు వస్తే నా పార్టీ భ్రష్టు పట్టిపోద్ది, నా పార్టీకి చెడ్డముద్ర పడిందని చెప్పి చీకొట్టిన తర్వాత ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా నీకు అవకాశం లేదు కాబట్టి సిగ్గు లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. బుద్ధి లేనటువంటి మాటలు మాట్లాడుకో. అన్నగారి కుమార్తెని ఆయన కుటుంబ సభ్యుల్ని అత్యంత ఘోరంగా అవమానకరంగా మాట్లాడటమే మీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మీ 420 జగన్మోహన్ రెడ్డి గారి మాటల కోసం నువ్వు వాడి కోసం కక్కుర్తి మాటలు మాట్లాడితే కోట్లాది మంది హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పుడు పనులు చేసినటువంటి మీకు కఠినమైనటువంటి శిక్ష తప్పదు.